వెబ్‌సైట్ 2026కి ప్రిపేర్ అవుతున్నారా? అసలు ఇంకా ఏం స్టార్ట్ చేయలేదా? అసలు ఎక్కడి నుండి ప్రిపేర్ అవ్వాలి? ఏం ప్రిపేర్ అవ్వాలి? అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలని కన్‌ఫ్యూజన్ అవుతున్నారా? అయితే డోంట్ వరీ. ఈ వీడియోలో వచ్చేసి వెబ్‌సైట్ 2026 సంబంధించిన కంప్లీట్ రోడ్ మ్యాప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అసలు సిలబస్ ఎలా కవర్ చేయాలి? సబ్జెక్ట్ వైస్‌గా హై వెయిటేజ్ చాప్టర్స్ అసలు ఏముంటాయి? అసలు మాక్ టెస్ట్ అంటే ఏంది? ఎలా మనం స్ట్రాటజికల్‌గా ప్రిపేర్ అవ్వాలి? అండ్ టాప్ ర్యాంక్ రావాలంటే ఎటువంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి? అనేది కంప్లీట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా. ఈ వీడియోలో మీ ప్రిపరేషన్ కావాల్సిన కంప్లీట్ క్లీన్ డైరెక్షన్ అయితే ఇస్తానన్నమాట. మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ గైస్ ఇంకా మీరు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ 2023 కావచ్చు, 2024 కావచ్చు, 2025 కావచ్చు. ఈ 3 ఇయర్స్ లో నేను ఎంసెట్‌కి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ అండ్ మెంటర్‌షిప్ ప్రొవైడ్ చేయడం వల్ల చాలా మంది స్టూడెంట్స్‌కి అయితే మంచి ర్యాంక్స్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. సో 2026లో కూడా ఆ మంచి ర్యాంక్ నీకు కూడా రావాలంటే మాత్రం వెంటనే ఛానెల్ అయితే డెఫినెట్‌గా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉంచుకోండి. ఇక లేట్ ఎందుకు గాయ్స్ మన టాపిక్‌లో అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఎంసెట్ ఎగ్జామ్ రోడ్ మ్యాప్ గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ అసలు ఎంసెట్ ఎగ్జామ్‌కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అయితే క్లియర్‌గా అయితే అర్థం చేసుకుందాం అన్నమాట. ఫస్ట్ ఇక్కడ ఎంపీసీ వాళ్ళకొచ్చేసి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది కదా! మ్యాథ్స్ వచ్చేసి 80 క్వెషన్స్ ఉంటుంది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వచ్చేసి 40 క్వెషన్స్ ఉంటుంది. టోటల్ 160 క్వెషన్స్ ఉంటాయి. అండ్ 3 అవర్స్ వచ్చేసి టైమ్ ఉంటుందన్నమాట ఎగ్జామ్ డ్యూరేషన్. అదే బైపీసీ వాళ్ళకి చూసుకుంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది కదా! ఈ 4 సబ్జెక్ట్స్ ఈచ్ సబ్జెక్ట్ క్యారీస్ 40 క్వెషన్స్ అన్నమాట. సో బైపీసీ వాళ్ళకి కూడా 160 క్వెషన్స్ ఉంటుంది. 3 అవర్స్ అయితే టైమ్ ఉంటుందన్నమాట. అండ్ ఎంపీసీ కావచ్చు, బైపీసీ వాళ్ళు కావచ్చు ఇద్దరికొచ్చేసి ఈచ్ క్వెషన్ క్యారీస్ 1 మార్క్ అన్నమాట. అండ్ ఇక ఇంపార్టెంట్ వచ్చేసి గైస్ ఇద్దరికి వచ్చేసి నెగెటివ్ మార్క్స్ అయితే ఉండదన్నమాట. సో 160 క్వెషన్స్ అటెంప్ట్ చేయడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ భయం లేకుండా అన్ని క్వెషన్స్ కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకని స్ట్రాటజీ ఫాలో అయితే మాత్రం మంచి ర్యాంక్ రావడానికి చాలా అంటే చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మనం ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ గురించి అయితే క్లియర్‌గా అయితే అర్థం చేసుకుందాం. ఫస్ట్ మనం ఎంసెట్ ఎగ్జామ్ లాంటి ఎగ్జామ్ గైస్ సిలబస్ అర్థం చేసుకోవడం అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మీరు ఐపీ ఎగ్జామ్‌లో చూసుకుంటే ఇటు ఎంపీసీ వాళ్ళు వచ్చేసి మ్యాథ్స్‌లో వచ్చేసి ఏ ఏ చాప్టర్స్ నుండి 7 మార్క్స్ క్వెషన్స్ వస్తాయి, ఏ చాప్టర్స్ నుండి 2 మార్క్స్ క్వెషన్స్ వస్తాయి, ఏ చాప్టర్స్ నుండి 4 మార్క్స్ క్వెషన్ వస్తాయని ఎలా అర్థం చేసుకుంటారు. అండ్ బైపీసీ వాళ్ళు కూడా ఏ చాప్టర్స్ నుండి 8 మార్క్స్ క్వెషన్స్ వస్తాయి, ఏ చాప్టర్స్ నుండి 4 మార్క్స్ క్వెషన్ వస్తాయి అని ఎలా అర్థం చేసుకుంటారో ఎంసెట్ కూడా ఈ సిలబస్‌ని అర్థం చేసుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే సిలబస్ అర్థమైతేనే ఫస్ట్ మనం ఎటువంటి చాప్టర్స్ మీద ఫోకస్ చేయాలి, ఎటువంటి చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఎక్కువ మార్క్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎటువంటి చాప్టర్స్ మీద డైరెక్ట్ క్వెషన్స్ వస్తాయనేది అర్థమవుతుంది. ఇది అర్థమైతే మాత్రం మీకు 50% ఆఫ్ యువర్ ఎగ్జామ్ కంప్లీట్ అయినట్టే అన్నమాట. ఎందుకంటే మీకు సిలబస్ కంప్లీట్‌గా అర్థం చేసుకుంటే ఫస్ట్ మనకి ఏం చాప్టర్స్ చదవాలనేది అర్థమవుతుందన్నమాట. ఏం చాప్టర్ చదవాలనేది అర్థమవుతే అది చదివేస్తాం కాబట్టి మనకు మంచి మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా? ఫస్ట్ సిలబస్ అయితే అర్థం చేసుకుందాం. ఫస్ట్ క్లాస్ ఇక్కడ మీకు ఎంపీసీ వాళ్ళకొచ్చేసి అండ్ బైపీసీ వాళ్ళకొచ్చేసి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిలబస్ ఉంటుంది గదా! అండ్ ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, ఇక్కడ మీకు సిలబస్ వచ్చేసి ఏదో ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతారు. లేదా ఏదో మహారాష్ట్ర టెక్స్ట్ బుక్స్ ఫాలో అయితారు. ఎంపీసీ, బైపీసీ వాళ్ళకి అండ్ ఇక్కడ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ ఉందనుకోండి. ఇంటిగ్రేషన్ ఏ చాప్టర్‌లో ఉంటే ఆ చాప్టర్ ఏ ఏ లెవెల్ ఆఫ్ డెప్త్ ఉంటే ఆ లెవెల్ ఆఫ్ డెప్త్ నుండి క్వెషన్స్ అడుగుతారు. అలా ఏమి ఉండదన్నమాట. ఓన్లీ వాళ్ళు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఫాలో అవుతారు. అది రూల్ కూడా. ఓకేనా? మీరు టెక్స్ట్ బుక్స్ మీరు గవర్నమెంట్ కాలేజెస్‌లో కావచ్చు అండ్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అని ఉంటాయన్నమాట. ఇంటర్మీడియేట్ టెక్స్ట్ బుక్స్. తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అంటారు వాటిని. ఆ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకొని మాత్రమే క్వెషన్ పేపర్ తయారు చేయాలి. అదే రూల్ అన్నమాట. ఔట్ ఆఫ్ ది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ క్వెషన్ పేపర్ తయారు చెయ్యరు. ఓకేనా? మీకు క్లియర్ వచ్చేసింది అనుకుంటున్నాను. కానీ ఇప్పుడున్న ఈ 2 మంత్స్‌లో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అన్ని ష సబ్జెక్ట్ వైస్‌గా, చాప్టర్ వైస్‌గా అన్ని లైన్ టు లైన్ చదవాలంటే కష్టం కదా! సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే హై వెయిటేజ్ చాప్టర్స్‌ని అయితే కవర్ చేయాలన్నమాట. ఇక్కడ నేను సిలబస్ గురించి అయితే కంప్లీట్‌గా ఒక వీడియో అయితే క్రియేట్ చేస్తాను. కంప్లీట్ సిలబస్ గురించి హై వెయిటేజ్ చాప్టర్ వైస్‌గా హై వెయిటేజ్ టాపిక్స్ కూడా ప్రతి చాప్టర్‌లో ఉన్న హై వెయిటేజ్ సబ్ టాపిక్స్‌తో మెన్షన్ చేస్తూ ఒక పీడీఎఫ్ క్రియేట్ చేసి మీకు సెపరేట్‌గా సిలబస్ గురించి అయితే వీడియో చేస్తాను. అప్పుడు మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. వీడియో ఎప్పుడు చేస్తానంటే ఈ వీడియో రోడ్ మ్యాప్ వీడియో అయిపోయిన తర్వాత సిలబస్ వీడియోస్ కూడా క్రియేట్ చేస్తాను. మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుందన్నమాట. వెంటనే అకౌంట్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది కదా! సో, ఇప్పుడు ఇదొచ్చేసి సిలబస్ అన్నమాట. సో, రఫ్ అండర్‌స్టాండ్ అయితే అయ్యారనుకుంటున్నాను సిలబస్ గురించి. సో, మీకు సిలబస్ గురించి క్లియర్‌గా వచ్చేసి ఒక వీడియో చేస్తాను. అప్పుడు మీకు సిలబస్ గురించి ఇంకా డెప్త్‌లో అయితే అర్థం చేసుకున్న వాళ్ళైతారు. అండ్ గైస్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడొచ్చేసి మనకి ఇంకా ఎగ్జామ్‌కి రఫ్‌లీగా చూసుకుంటే ఒక 60 డేస్ మాత్రమే టైమ్ ఉంది. అంటే ఒక 2 మంత్స్ మాత్రమే. ఎందుకంటే ఏపీ ఎంసెట్ వాళ్ళకి మే 12 నుండి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. అదే టీజీ ఎంసెట్ వాళ్ళకి మే 9 నుండి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఎంతలో అంత చూసుకున్న ఒక 60 డేస్ మాత్రం రఫ్‌లీగా అయితే టైమ్ ఉందన్నమాట. ఈ 60 డేస్‌కి మనం ఎంత స్ట్రాటజికల్‌గా డివైడ్ చేసుకుంటే అంత మంచి ర్యాంక్ రావడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో, మనం ఈ 60 డేస్‌కి ఎలా డివైడ్ చేసుకుంటున్నామంటే ఒక 3 ఫేజెస్‌కి అయితే డివైడ్ చేసుకుంటున్నామన్నమాట. ఫస్ట్ ఫేజ్‌లో వచ్చేసి గైస్ 30 డేస్ అన్నమాట. అండ్ సెకండ్ ఫేజ్ వచ్చేసి 20 డేస్ అండ్ థర్డ్ ఫేజ్ వచ్చేసి 10 డేస్ అన్నమాట. ఈ ఫస్ట్ ఫేజ్ ఈ 30 డేస్‌లో ఏం చేయాలంటే
ఫస్ట్ మనం కాన్సెప్ట్స్ అన్ని క్లియర్‌గా అయితే అర్థం చేసుకోవాలి. అండ్ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్‌గా అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ కాన్సెప్ట్స్ ఏంటంటే హై వెయిటేజ్ చాప్టర్స్ అన్నమాట. ఫస్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంపీసీ వాళ్ళు అండ్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వచ్చేసి ఇక్కడ బైపీసీ వాళ్ళన్నమాట. మీరు మీ సబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్‌లో ప్రతి చాప్టర్స్‌లో ఇంపార్టెంట్ టాపిక్స్‌ని ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. సబ్జెక్ట్ వైస్‌గా ఇంపార్టెంట్ టాపిక్స్ మాకెలా తెలుస్తుంది అంటే మాత్రం ఇక్కడ నేను డిస్‌ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బాటనీ, జువాలజీ వాళ్ళకి సెపరేట్‌గా డిస్‌ప్లే చేస్తాను చూడండి. ఎంపీసీ, బైపీసీ వాళ్ళకి. ఈ విధంగా హై వెయిటేజ్ చాప్టర్స్ కానీ మీరు కానీ కంప్లీట్ చేసుకుంటే మాత్రం ఈ 30 డేస్‌లో ఏం చేయాలంటే ఫస్ట్ మీరు హై వెయిటేజ్ చాప్టర్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఆ చాప్టర్స్‌కి రివిజన్ ఎలా చేయాలంటే గైస్ నేను నా రూల్ చెప్తున్నాను. నేను ఎప్పుడైనా కావచ్చు 1, 4, 7 రూలే ఫాలో అయితానన్నమాట. 1, 4, 7 అంటే ఫస్ట్ మనం ఏమైనా టాపిక్స్ చదివిన తర్వాత వితిన్ 24 అవర్స్‌లో దాని రివిజన్ అయితే చేయాలన్నమాట. వితిన్ 24 అవర్స్‌లో ఎలా రివిజన్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను మండే మార్నింగ్ ఒక టాపిక్ చదివాను. ట్యూస్‌డే మార్నింగ్ కల్లా ఆ టాపిక్‌ని నేను రివిజన్ చేసుకోవాలన్నమాట. అంటే చదివిన దాన్ని మరొక్కసారి రివిజన్ అయితే చేసుకోవాలి. తర్వాత మండే కంప్లీట్ చేసుకున్నాం కదా! ఆ టాపిక్ చదవడం. తరువాత వెడ్నెస్‌డే అన్నమాట. వెడ్నెస్‌డే లేదా థర్స్‌డే. ఆ రోజులో మనం ఆ టాపిక్‌ని మళ్ళొక్కసారి రివిజన్ అయితే చేయాలి. తరువాత ఇమ్మీడియేట్‌గా సాటర్‌డే లేదా సండే మళ్ళొక్కసారి రివిజన్ అయితే చేయాలన్నమాట. సో, ఒక చాప్టర్స్‌ని 3 టైమ్స్ మినిమమ్ 3 టైమ్స్ రివిజన్ చేసినట్లయితే మాత్రం మీ ఎంసెట్ ఎగ్జామ్‌లో ఆ చాప్టర్స్ నుండి వచ్చిన క్వెషన్‌ని మీరు 100% కరెక్ట్ ఆన్సర్స్ పెట్టడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో, ఆ విధంగా మీరు ప్రతి చాప్టర్స్‌ని రివిజన్ చేస్తున్నట్టు ప్రిపేర్ అవ్వండి. అంతేకాని చదివేసిన తర్వాత వదిలేయడము, ఒకసారి ఈరోజు చదివిన తర్వాత మళ్ళీ 15 డేస్ తర్వాత మళ్ళీ చదివారనుకోండి ఆ చాప్టర్, మళ్ళీ కొత్తగానే అనిపిస్తుందండి. మళ్ళీ టైమ్ వేస్ట్ అవుతుంది. ఓకేనా? అందుకని చదివిన ప్రతి చాప్టర్స్‌ని రివిజన్ 3 టైమ్స్ అయితే చేయండి. అదే మీ కీ ఫార్ములా అన్నమాట. ఈ స్మార్ట్ ప్రిపరేషన్ అంటూ ఏముండదు గైస్. మీరు ప్రిపేర్ అవుతున్న దాన్ని ఎంత స్ట్రాటజికల్‌గా ఎంత రివిజన్ స్ట్రాటజీ ఫాలో అయ్యి ప్రిపేర్ అవుతున్నారన్నదే స్మార్ట్ ప్రిపరేషన్ అన్నమాట. ఓకేనా? సో, ప్రిపేర్ అవుతున్న ప్రతి చాప్టర్స్‌ని 3 టైమ్స్ అయితే రివిజన్ చేయండి. ఏం చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఓన్లీ ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి. ఇంకా టైమ్ ఉంటే ఇంకా వేరే చాప్టర్స్‌ని అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? కానీ ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్‌ని మాత్రం ఎట్టి పరిస్థితిలో అయితే కంప్లీట్ చేయకుండా మాత్రం ఉండకండి. ఫస్ట్ ఎట్టి పరిస్థితిలో కంప్లీట్ అయితే 30 డేస్. అండ్ నెక్స్ట్ ఫేజ్ 2 వచ్చేసి నెక్స్ట్ 20 డేస్ ఉంటుంది గదా! ఈ నెక్స్ట్ 20 డేస్‌లో ఏం చేయాలంటే గైస్ ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేయాలి అండ్ రివిజన్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అంటే ఏంటో మాకు తెలీదు గదా! అంటే లాస్ట్ 10 ఇయర్స్, 20 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ టెక్స్ట్ బుక్స్ అంటూ ఉంటాయన్నమాట. ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌కి క్వెషన్స్ ఉంటుంది. చాప్టర్ వైస్‌గా అండ్ క్వెషన్‌కి సంబంధించిన సొల్యూషన్స్ ఉంటుంది. సొల్యూషన్ ఎక్స్‌ప్లనేషన్స్ కూడా ఉంటాయన్నమాట. సో, మీకు అది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో, ఆ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ టెక్స్ట్ బుక్ సంబంధించిన లింక్స్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, అక్కడి నుంచి మీరు ఆర్డర్ చేసుకున్న టెక్స్ట్ బుక్స్‌ని ప్రీవియస్ ఇయర్ బుక్స్‌ని సో, మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుందన్నమాట. మీకు డైరెక్ట్ ఇంటికే ఆర్డర్స్ అయితే వచ్చేస్తాయన్నమాట టెక్స్ట్ బుక్స్. మీరు సింపుల్‌గా అయితే ప్రిపరేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు లింక్స్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఆ బుక్స్‌ని అయితే ఆర్డర్ చేసుకోండి. ఓకేనా? సో, వన్స్ మీరు ఆ బుక్స్ ఆర్డర్ చేసుకున్న తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వెషన్‌కి చాప్టర్ వైస్‌గా మీరు ఈ 30 డేస్‌లో ప్రిపేర్ అయ్యారు కదా! ఈ 30 డేస్‌లో ప్రిపేర్ అయిన దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలన్నమాట మీరు. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ సాల్వ్ చేస్తూ. సో, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మీరు ఎంత స్ట్రాటజికల్‌గా, ఎంత క్విక్‌గా సాల్వ్ చేస్తారో మీకు అంత స్పీడ్ అండ్ అక్యురసీ లెవెల్స్ పెరుగుతుందన్నమాట. సో, ప్రీవియస్ ఇయర్ లెవెల్స్ ఎట్టి పరిస్థితిలో సాల్వ్ చేయకుండా మాత్రం ఉండకండి. డెఫినిట్‌గా అయితే సాల్వ్ చేయాలన్నమాట. ప్రతిరోజు 100-150 క్వెషన్స్ సాల్వ్ చేయాలి ప్రీవియస్ ఇయర్. ఓకేనా? ఇదొచ్చేసి 20 డేస్ కంప్లీట్‌గా ఇదే చేయాలి. అండ్ లాస్ట్ 10 డేస్ ఏం చేయాలి? లాస్ట్ 10 డేస్ ఒకటే అన్నమాట మాక్ టెస్ట్. ప్రతిరోజు ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ ఇవ్వాలి. మార్నింగ్ సెక్షన్‌లో మాక్ టెస్ట్ ఇవ్వాలి. ఈవినింగ్ సెక్షన్‌లో ఇచ్చిన మాక్ టెస్ట్‌ని అనలైజ్ అయితే చేసుకోవాలన్నమాట. అలా ప్రతిరోజు అదే చేయాలి. 7 డేస్ వరకు. ఈ 10 డేస్‌లో 7 డేస్ 7 మాక్ టెస్ట్‌లు అయితే ఇవ్వాలి. ఫుల్ లెంగ్త్ 7 మాక్ టెస్ట్ ఇవ్వాలి. ఫుల్ లెంగ్త్‌గా ప్రతి ఒక్క మాక్ టెస్ట్‌ని మీరు అనలైజ్ అయితే చేసుకోవాలి. మీ వీక్‌నెస్ ఎక్కడ ఉంది? ఎటువంటి క్వెషన్స్‌ని మీరు గెస్ చేసి ఆన్సర్ ఇస్తున్నారు? ఎటువంటి క్వెషన్స్‌ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్ వేస్తున్నారు? ఎటువంటి క్వెషన్స్‌కి ఎంత సేపు ఆన్సర్ మీకు చేయడానికి ఆన్సర్ పడుతుందనేది కూడా కంప్లీట్‌గా అయితే అనలైజ్ అయితే చేయాలన్నమాట. మీ వీక్‌నెస్ ఏంది? ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో అప్పుడే మీరు ప్రిపరేషన్‌లో వచ్చేసి కొంచెం స్పీడప్ అయితే పెరుగుతుందన్నమాట. ఓకేనా? మీరు ప్రతి ఒక్క దాన్ని అనలైజ్ అయితే చేస్తూ ఉండాలి. మీరు ఒక మాక్ టెస్ట్ అటెంప్ట్ చేశారంటే ఆఫ్టర్‌నూన్ మళ్ళీ ఆ మాక్ టెస్ట్‌ని అనలైజ్ అయితే చేయాలి. మళ్ళీ ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డే ఇచ్చే మాక్ టెస్ట్‌లో ఈ రోజు చేసిన మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. మీరు ఇదే లాస్ట్ 7 డేస్ చేయాల్సిన వర్క్. లాస్ట్ 3 డేస్ ఉంటుంది గదా! ఆ 3 డేస్‌లో వచ్చేసి జస్ట్ రివిజన్ అన్నమాట. ఓన్లీ రివిజన్. ఎలా రివిజన్ చేయాలంటే గైస్ అసలు 1 డేలో ఒక సబ్జెక్ట్ మొత్తం అవగొట్టేయాలన్నమాట. ఆ లెవెల్‌లో రివిజన్ చేయాలి. ఆ లెవెల్‌లో రివిజన్ ఎప్పుడు చేస్తారు? బిఫోర్ డేస్‌లో మీరు ఆ లెవెల్‌లో ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే లాస్ట్ డేస్‌లో ఎంటైర్ 1 డేలో రివిజన్ చేయగలరు. ఓకేనా? ఎలా అంటే గైస్ మీరు ఐపీ ఎగ్జామ్స్‌కి వెళ్తున్నప్పుడు ఇయర్ మొత్తంలో చదివిన ఐపీ కాన్సెప్ట్ మీరు 8 మార్క్స్ క్వెషన్స్ కావచ్చు, 4 మార్క్స్ క్వెషన్స్ కావచ్చు, 2 మార్క్స్ క్వెషన్స్ కావచ్చు. ఎగ్జామ్స్ ముందు ఒక్క రోజులో అన్ని ఎలా కంప్లీట్ చేసేస్తారో అన్ని చాప్టర్స్ నుండి, ఆ విధంగా ప్రతి ఒక్క కాన్సెప్ట్‌ని మీరు
ఎంసెట్ ఎగ్జామ్ ముందు 3 డేస్ అప్పుడు సబ్జెక్ట్‌ని ప్రతిరోజు కంప్లీట్ ఒక రోజులో ఆ సబ్జెక్ట్‌ని కంప్లీట్ చేసుకోవాలన్నమాట. అలా 3 డేస్‌లో 3 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకుంటే మాత్రం ఫటాఫట్ మీరు అనుకున్న ర్యాంక్ పక్కా వస్తుంది. సో, ఈ విధంగా లాస్ట్ 2 మంత్స్‌ని గాని స్ట్రాటజికల్‌గా డివైడ్ చేసుకొని గాని ప్రిపేర్ అయినట్లయితే మాత్రం చాలా అంటే చాలా మంచి ర్యాంక్ వస్తుంది గైస్. అండ్ గైస్ చెప్తున్నప్పుడు బాగానే ఉంటుంది. వింటున్నప్పుడు బాగానే ఉంటుంది. అండ్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. అసలెలా చేస్తారు? అసలు ఇలా ఈ మాటల్లో చెప్పినంత సింపుల్ కాదు చేయడం అంటే ఐ నో కొంచెం హార్డ్ అయితే ఉంటుంది. కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ 2 ఇయర్స్‌లో కవర్ చేసే సిలబస్‌ని మీరు హై వెయిటేజ్ చాప్టర్స్ అండ్ టైమ్ ఉంటే కొన్ని వేరే చాప్టర్స్ కూడా ప్రిపేర్ అవుతారు కాబట్టి 2 మంత్స్‌లో కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవుతారు. కానీ ఫీల్ అవుతున్నారని వదిలేయకుండా కంటిన్యూయస్‌గా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గైస్ ఈరోజు ప్రిపేర్ అవుతున్నప్పుడు కొంచెం మోటివేటెడ్‌గా ఉంటుంది. ప్రిపేర్ అవుతారు. రేపు ఆ మోటివేషన్ ఉండదు. లూజ్ అవుతారు. కొంచెం స్పీడప్ తగ్గుతది. మీ ప్రిపరేషన్ మోడ్ తగ్గుతది. ఎల్లుండి అంటారా అసలు మొత్తానికి తగ్గిపోతదనమాట. మీరసలు ప్రిపేర్ అవ్వాలనిపించదు. ఎంసెటే గదా! నెగెటివ్ మార్క్స్ ఉండదు గదా! ఏబీసీ ఆప్షన్స్ పెట్టేద్దాం. ఏవో 50, 60 వచ్చేస్తది. ఏదో క్వాలిఫై. ఓహ్! ఓ త ట్వ 20,000 ఆర్ 15,000 ర్యాంక్స్, 10,000 ర్యాంక్స్ ఆ లెవెల్‌లో వచ్చేస్తది. క్వాలిఫై. ఇంకెందుకు అవసరమా మంచి ర్యాంక్ ఎక్కడొక్కడ వచ్చేస్తది. అలా థింక్ చేయకండి. చెప్తున్నాను డెఫినిట్‌గా డిస్‌మోటివేట్ అవుతూ ఉంటారన్నమాట. ప్రిపేర్ అవుతున్నప్పుడు డెఫినిట్‌గా డిస్‌మోటివేట్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళు అవుతారు. మీరని కాదు. ప్రతి స్టూడెంట్ డిస్‌మోటివేట్ అవుతారు. ప్రతి స్టూడెంట్ స్ట్రెస్ ఫీల్ అవుతారు. ప్రతి స్టూడెంట్ అసలు నా వల్ల కాదు. అసలు నేను వదిలేస్తాను అని అనుకుంటూనే ఉంటారు. కానీ మీరు సెల్ఫ్ మోటివేషన్ ఎలా ఉంచుకుంటున్నారు? మీరు డిస్‌మోటివేట్ అవుతున్న ప్రతిసారి మీరు సెల్ఫ్ మోటివేట్ ఎలా అవుతున్నారు అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఎప్పుడైతే సెల్ఫ్ మోటివేటెడ్‌గా కాదు. నేను ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఖచ్చితంగా 10,000 బిలో ర్యాంక్ తెచ్చుకోవాలి. ఖచ్చితంగా 1,000 బిలో ర్యాంక్ తెచ్చుకోవాలి. నేను ఖచ్చితంగా మార్క్స్ వచ్చేసి 160కి ప్లస్ అండ్ 90 ప్లస్ మార్క్స్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి. 100 ప్లస్ మార్క్స్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి అని మీరు ఎప్పుడైతే గట్టిగా మీరు అనుకుంటారో, అప్పుడు డెఫినిట్‌గా మీరు ఆ వేలోనే మీరు ప్రిపేర్ అవ్వడానికి మీ బ్రైన్ కూడా సహకరిస్తుందన్నమాట. చెప్తున్నాను ప్రతిరోజు మీరు డైలీ 6 అవర్స్ మాత్రం కంప్లీట్‌గా మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. మీరు మినిమమ్ 6 అవర్ పర్ డే మీరు కేటాయించకపోతే ఈ 2 మంత్స్ చెప్తున్నాను మీరనుకున్న ర్యాంక్ రావడం చాలా అంటే చాలా కష్టం. ఎందుకని ఇంతలా చెప్తున్నా అంటే గైస్ ఎంసెట్ ఎగ్జామ్స్‌లో నెగెటివ్ ఉండదు. ఐ నో. నెగెటివ్ ఉండనంత మాత్రాన ఎగ్జామ్ ఏదో ఏబీసీ ఆప్షన్ పెట్టినంత మాత్రాన మంచి ర్యాంక్ వచ్చేస్తుందంటే రాదనమాట. మీ దగ్గర ఫౌండేషన్ స్ట్రాంగ్ లేనప్పుడు మీ బీటెక్‌లో వెళ్లి ఏదో చేసేద్దామంటే ఏం అవ్వదు. మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ స్ట్రాంగ్ ఉంటేనే బీటెక్‌లో మీరు అర్థం చేసుకుంటాం. బీటెక్‌లో గూడా ఏదో ఫిజిక్స్ ఉండదా అంటే ఉంటది. బీటెక్‌లో కెమిస్ట్రీ ఉండదా అంటే ఉంటది. బీటెక్‌లో మ్యాథ్స్ ఉండదా అంటే ఉంటది. ఎం1, ఎం2 అని ఉంటది అక్కడ గూడా. సో, అక్కడ మీరు ఈ ఇంటర్మీడియేట్ మ్యాథ్స్ చేయాలన్నప్పుడు అక్కడెళ్లి ఆ మ్యాథ్స్ మీరు చేయలేరు. పక్కా బ్యాక్‌లాగ్స్ పెట్టుకుంటారన్నమాట. అందుకనే చెప్తున్నాను మీరు ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకోవాలంటే ఈ 2 మంత్స్ మీకు ఒక వరంలా భావించండి. ఇప్పుడు దాకా మీరు టైమ్ వేస్ట్ చేస్తే చేయనివ్వండి. నో ప్రాబ్లమ్. కానీ ఇకనైనా ఈ 2 మంత్స్ అయినా స్ట్రాటజికల్‌గా ప్రిపేర్ అవ్వండి. ఈ 2 ఇయర్స్‌లో చేసిన టైమ్ వేస్ట్‌ని ఈ 2 మంత్స్‌తో రీప్లేస్ చేయండి. మంచి ర్యాంక్ డెఫినిట్‌గా వస్తుంది. మీ ఫౌండేషన్ కూడా చాలా మంచిగా బిల్డ్ అవుతుంది. ఓకేనా? డెఫినిట్‌గా మీరు అనుకున్నది సాధించగలరు గైస్. ఈ 2 మంత్స్ స్ట్రాటజికల్‌గా ప్రిపేర్ అవ్వండి. అండ్ గైస్ మీకని ఇంకేమైనా సపోర్ట్ నా తరపున కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో వచ్చేసి చీట్ కోడ్స్ కావచ్చు అండ్ సిలబస్ వీడియోస్ కావచ్చు హై వెయిటేజ్ చాప్టర్స్‌లో ఇంపార్టెంట్ టాపిక్స్ కావచ్చు అండ్ మోడల్ క్వెషన్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కూడా వీడియోస్ చేస్తాను. అండ్ కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తానన్నమాట. అండ్ చాలా అందరికి చాలా ఇష్టమైన వీడియోస్ చీట్ కోడ్స్. అలాంటి చీట్ కోడ్స్, స్ట్రాటజికల్ చీట్ కోడ్స్, సైంటిఫిక్ చీట్ కోడ్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. సో, ప్రతి ఒక్కటి నేను మీకు 2026 వెబ్‌సైట్‌లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి కావాల్సిన ప్రతి రిసోర్స్ అయితే నా తరపునైతే నేను ప్రతీదీ ప్రొవైడ్ చేస్తాను. ఒక ఫ్రెండ్ ఎగ్జామ్ ముందు రోజు ఒక ఫ్రెండ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటాయో, అలా ప్రతీదీ ప్రొవైడ్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. మీరు చేయాల్సింది మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చెప్తున్నట్టు చేస్తూ ఉండండి. మీకు మంచి ర్యాంక్ అయితే డెఫినిట్‌గా అయితే వస్తుందన్నమాట. అండ్ గైస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. నేను ప్రతీదీ మీ కామెంట్స్‌ని రివ్యూ చేస్తూ ఉంటానన్నమాట. మీకు డెఫినిట్‌గా మీకు కావాల్సిన హెల్ప్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. హావ్ ఎ నైస్ డే. జై హింద్ ఫర్ జై ఆల్.